హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు నేను ఈ వీడియోలో మీకు 3 ప్రాజెక్ట్స్ కోసం చెప్తాను. ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా మీ లైఫ్‌ని టర్న్ చేయొచ్చనమాట. అంటే మీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే వీడియో అయిపోతది ఇది. ఎందుకంటే నేను బలంగా నమ్ముతున్నాను. ఆ 3 ప్రాజెక్ట్స్ మీ మీ లైఫ్‌ని ఖచ్చితంగా చేంజ్ చేస్తాయి. నా లైఫ్‌తో పాటు మీ లైఫ్‌ని కూడా చేంజ్ చేస్తాయి అని అయితే నేను 100% నమ్ముతున్నాను. ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఆ ప్రాజెక్ట్స్ కోసం ఆల్రెడీ మీకు 2 ప్రాజెక్ట్స్ కోసం తెలుసు ఆల్రెడీ. అవి ఏంటంటే, ఒకటి ఐస్ ప్రాజెక్ట్, అలాగే ఇంకొకటి మెటావెల్ సిఈఎస్ ప్రాజెక్ట్. అలాగే ఇంకొకటి మీకు తెలియంది, నేను మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే పెడుతున్నానండి. మన ట్విట్టర్‌లో. సో, ఎవరైతే ఇంకా మన ఛానల్‌ని ఫాలో అవ్వలేదో ఇమ్మీడియేట్‌గా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ అయితే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వండి. ట్విట్టర్ కూడా. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆట స్టార్ట్ అయిందనమాట. గేమ్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఎందుకు అలాగ అంటున్నాను అన్నది కూడా మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏవైనా సరే అప్డేట్స్ ఎలా వస్తాయంటే, మనం పడుకున్నప్పుడు కూడా వస్తాయి. ఉదయానికి మొత్తం ఫినిష్ అయిపోతదనమాట. గేమ్ అనేది ఫినిష్ అయిపోతది. సో, అప్పటికి మనం ఎంట్రీ ఇచ్చే టైంకి చాలామంది ఎగ్జిట్ అవుతారనమాట. సో, మనం ఎర్లీగా ఎంట్రీ ఇవ్వాలి. ఎర్లీగా ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడే మనకు ప్రాఫిట్ వస్తది. సో, అది ఏంటి అన్నది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఎంత టైమ్ సెన్సిటివ్ ఉంటదని మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో, మనం ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. ఐస్ కోసం అండ్ తర్వాత మెటావెల్ కోసం చెప్పాను నేను. కంప్లీట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కోసం చెప్పాను. సో, ఇప్పుడు ఎలా కొనాలి? ఆ కాయిన్స్ ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అండ్ ఫ్యూచర్‌కి సేఫ్‌గా ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అనే విషయం అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తానండి. ఒకవేళ ఈ వీడియో లెంత్ అయితే మాత్రం ఒక్కొక్క ప్రాజెక్ట్ కోసం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్ ఐస్ ఎలా కొనాలి? ఎలా స్టోర్ చేసుకోవాలి? నెక్స్ట్ సీఎస్ ఎలా కొనాలి? ఎలా స్టోర్ చేసుకోవాలి? అలాగే ఇంకోటి మనం చెప్పాను కదండీ! కీటా ప్రాజెక్ట్ అనమాట. ఇదేంటంటే వరల్డ్‌లోనే హైయెస్ట్ ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ కోసం వేరే వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో ఓన్లీ రెఫరెన్స్ తీసుకుంటాను. ఎందుకు రెఫరెన్స్ తీసుకుంటాను అనేది కూడా మీకు చెప్తాను. ఓకే. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ కోసం మీకు చెప్పాను కదండీ! ఐస్ ఆల్రెడీ ఫైనల్ స్టేజ్‌లో ఉందనమాట. ఐస్‌లో ఆన్‌లైన్ ప్లస్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఫైనల్ టెస్టింగ్ ఫేజ్‌లో ఉంది. ఇప్పుడే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక రూమర్ అయితే నడుస్తుందనమాట. అది మీకు చూపిస్తాను. ఆన్‌లైన్ ప్లస్ అనేది నేను అనుకోవడం ఈ మంత్ ఎండ్ లేదా ఇయర్ ఎండ్ లోపు వస్తదనుకున్నాను. బట్ జూన్‌లోనే వచ్చే ఛాన్స్ ఉందని ఆహ్, సర్క్యులేషన్ అయితే అవుతుంది న్యూస్. చూడండి రూమర్. ఆన్‌లైన్ ప్లస్ ఈస్ లాంచింగ్ ఆన్ ట్యూస్‌డే 24థ్ జూన్ 2025. సో, అందుకనే ప్రైస్ అనేది మూవ్‌మెంట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందండి. చూడండి మీరు ఇక్కడ 10% రైజ్ అయింది చూసారా? ప్రైస్ జస్ట్ రూమర్‌కే 10% రైజ్ అయిందనమాట. సో, అది నిజంగా గాని లాంచ్ అయిందనుకోండి. లాంచ్ అయితే ప్రైస్ అనేది మనం చూస్తుండగానే మన కళ్ళ ముందునే పెరిగిపోతదనమాట. సో, మన పొజిషన్ అనేది ప్రైస్ పెరక్క ముందు మనం యావరేజ్ చేసుకుంటూ పోవాలి. మీకు అలా యావరేజ్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్స్ వన్స్ నోటిఫికేషన్ పడాక అదే అనౌన్స్‌మెంట్ పడాక మనం చేతిలో ఉంటదనమాట. ప్రైస్ అనేది పెరిగిపోతది ఇమ్మీడియేట్‌గా. సో, అది ఎలాగనేది మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇప్పుడు ఐస్ చార్ట్ చూస్తే మీకు ఇలా ఉంది చూడండి. బయింగ్ జోన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఎందుకంటే నేను ఏ ప్రాజెక్ట్ కూడా కొంటాను. ఫస్ట్ కొంచెం కొంటాను. తర్వాత దాని బయింగ్ జోన్ అనేది వెతుక్కుంటాననమాట. బయింగ్ జోన్ వెతుక్కొని అక్కడ మాత్రం ఆ ప్రైస్‌కొచ్చినప్పుడు మాత్రమే కొంటాను. ఫస్ట్ ప్రాజెక్ట్ కనిపించగానే నాకు నచ్చితే కొంచెం కొంటా. ఓకే. డీసీ అంటే ఇదేననమాట. నేను చెప్పేది క్లియర్‌గా వినండి. డీసీ అంటే ఇదే. ఫస్ట్ మన ప్రాజెక్ట్ నచ్చితే కొంచెం కొనాలి. మన దగ్గర రూ. 10,000 ఉన్నాయనుకోండి, లేదా రూ. 1,000 ఉన్నాయనుకోండి. రూ. 1,000లో 200 కొనాలి. మిగతా 800ని ఆ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా వెంటనే ఇన్వెస్ట్ చేయకూడదు. దాన్నేం చేయాలి? మనం ఒక ప్రైస్ అనుకోవాలి. ఆల్రెడీ మనకి ఆ ప్రైస్ మనం ఇక్కడున్నప్పుడు కొన్నామనుకోండి. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి పెరుగుతదనుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి పెరుగుతదనుకున్నాం. కానీ అది కిందకెళ్ళిందనుకోండి. అప్పుడు మనం దాన్నేం చేయాలి? డీసీఏ. ఈ ఈ ఈ ఏరియాలో మనం కొనాలనమాట. సో, అలాగ ఈ ఏరియాని నేను సెలెక్ట్ చేసుకున్నాననమాట బయింగ్ జోన్ కింద. సో, ఇక్కడికొచ్చినప్పుడల్లా నేను కొంటూనే ఉన్నాను. ఓకే. సో, నా దగ్గరున్న కాయిన్స్ కూడా మీకెన్నున్నాయని చూపిస్తాను. సో, అలాగా మనం బయింగ్ జోన్ అనేది సెట్ జేసుకోవాలనమాట. సో, నేను దీనికి బయింగ్ జోన్ పెట్టుకున్నదేంటంటే 0043 ఈ ప్రైస్‌కొచ్చినప్పుడు నేను ఆల్రెడీ కొనుక్కున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రైస్ దాటేసి పైకెళ్ళింది. అంటే దానికి అర్థం ఏంటంటే బయింగ్ జోన్ దాటి బయటికెళ్ళింది అంటే అది దాంట్లో ఏదో అనౌన్స్‌మెంట్ పడి ఉంటది అని.
వెంటనే నేను చూసాను. వెంటనే ఎందుకు ఇలా పెరుగుతుంది అని చూసాను. జస్ట్ రూమర్ స్ప్రెడ్ అవుతుందనమాట. ఈయన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. ఈయనకి చూడండి ఆల్‌మోస్ట్ 24,000 మెంబర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ఏంటంటే ఆన్‌లైన్ ప్లస్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని బీటా వెర్షన్‌ని టెస్ట్ చేసాడనమాట ఈయన. ఓకే. సో, ఆయన ఆల్రెడీ ఫాలో అవుతున్నాడు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసున్నాడు. సో, ఆయన మనకన్నా ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకంటే ఎంత ఇన్వెస్ట్ చేసాడో తెలీదు. బట్ ఇలాగా ఈయన పెట్టాడు అండ్ చాలా మంది పెట్టారు రూమర్ అని. జస్ట్ 24థ్ జూన్ 2025 ఆన్‌లైన్ ప్లస్ అనేది వస్తుంది అని. సో, అదొచ్చిందంటే ఈ ప్రైజ్ ఎక్కడికెళ్తదో మనం ఊహించలేమనమాట. సో, అలా ఒకసారి ఎలాగైనా పెరుగుతదా? ఒకసారి పెరుగుతదా? అనేది నాకైతే కొంతమంది చెప్పారనమాట. బ్రో ఇలాగ మీరు అన్నారు గదా! సీఈఎస్ కోసం నేను చెప్పాను యాక్చువల్‌గా. సీఎస్ ప్రాజెక్ట్ అప్పుడు యాక్చువల్‌గా వేరే కాయిన్ ఉండేది. సో, ఆ కాయిన్‌లో రూ. 22 కొన్నారు. ఇక్కడికేమో అది ఆల్‌మోస్ట్ $22 వరకు ఎళ్ళిందనమాట. సో, అలాగా మనం ఈ మధ్య కాలంలో పోనీ అది 2 ఇయర్స్ అయిపోయింది గదా! మనకు తెలీదు గదా! సో, ఈ మధ్య కాలంలో ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. అదేంటంటే కీటా. సో, ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. ఓకే. జస్ట్ లైక్ సొలానా, సూయి లాంటిదనమాట. దీని స్పీడ్ చూస్తే మీకు ఆశ్చర్యపోతారనమాట. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న బ్లాక్ చైన్‌లో హైయెస్ట్ స్పీడ్ ఉన్నది సూయి. 2,97,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ చేయగలదు. మీకు ఒక చిన్న చూపిస్తాను మీకు. ఆల్రెడీ పోస్ట్ చేశాను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేశాను అది. ఇదిగోండి. ఇది చూడండి. ఇవన్నీ బ్లాక్ చైన్స్ మీకు తెలుసు కదండీ! సూయి బ్లాక్ చైన్, టాన్ బ్లాక్ చైన్, సొలానా బ్లాక్ చైన్, బిఎన్‌బి బ్లాక్ చైన్, ఇథీరియం బ్లాక్ చైన్. సో, ఇది పర్ సెకండ్‌కి ఇథీరియం 15 ట్రాన్సాక్షన్ మాత్రమే చేయగలదు. అలాగే యాక్చువల్స్ అనమాట ఇవన్నీ. ఇది బిఎన్‌బి అనేది 100 ట్రాన్సాక్షన్స్ చేయగలదు. సొలానా 65,500. టాన్ వచ్చేసి 1,04,000. సూయి హైయెస్ట్ స్పీడ్ ఉండేది మొన్నటి వరకు 2,97,500. 2,97,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ చేయగలదు. కానీ వీటన్నిటిని తలతన్నే ఇంకొకటి వచ్చిందనమాట కీటా. ఇది 10 మిలియన్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ చేయగలదు. ఓకే. 10 మిలియన్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ అంటే మామూలు విషయం కాదనమాట. సో, అది మార్కెట్‌లోకి వచ్చి ఎప్పుడొచ్చిందో చూడండి. మార్కెట్‌లో 5థ్ మార్చ్ 2025 అప్పటికి దాని ప్రైస్ ఎంతో తెలుసా? 0.0042. 0.0042 అంటే మీరు ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసుకోండి. $0.0042. $0.0042 అంటే అప్రాక్సిమేట్‌గా నేను తీసుకుంటున్నానండి. ఇంటూ రూ. 92 వేసుకోండి. ఓకే. అంటే 38 పైసా. 38 పైసా ఉండేది. సో, 38 పైసా ఉన్నది మీకు అలా చూడండి ఎలా పెరిగిందో. ఒకసారి పెరిగిపోదండి ఏదైనా చూసారా? అలాగ అంచెలంచెలుగా పెరిగింది. 0.14 ఇక్కడ. 0.14 నుంచి అలా పెరుక్కుంటూ వెళ్ళింది చూసారా? పెరుక్కుంటూ 0.78 అలాగా మొన్న 8థ్ జూన్‌న $1.67 $1.67ని హిట్ చేసిందనమాట. $1.67 ఎక్కడ? 0.38 పైసా ఎక్కడ? సో, ఇది ఎందుకు ఇలాగ పెరిగింది అంటే దీంట్లో ఒక కథ ఉందనమాట. ఇదేంటంటే వరల్డ్‌లోనే నంబర్ 1 ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్. ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్స్ చేయగలిగేది సూయి ఉండేది. సూయికి 10 టైమ్స్ స్పీడ్ ఉంది కదా! సో, అది ఎవరైతే ముందుగా రికగ్నైజ్ చేస్తారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 0.38 ఆ టైంలో రూ. 0.38 దగ్గర ఇన్వెస్ట్ చేసినోళ్ళు ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళకి ఆల్రెడీ 100x, 1000x కూడా అయింది. ఓకే. సో, ఇలా చూడండి ఇది ఎంతో డ్యూరేషన్ కాదు. మార్చ్, ఇది జూన్. అంటే జస్ట్ 3 మంత్స్‌లో ఇంత ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఇక్కడితో ఆగిపోద్దా అంటే నో. ఇక్కడితో ఆగిపోదు. ఎందుకంటే దీనికోసం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక అరగంట, గంట పడతదండి. సో, దాని గురించి నేను చెప్తాను సెపరేట్‌గా. సో, ఇంత పాసిబిలిటీ ఇంత షార్ట్ టైమ్‌లో ఎందుకొచ్చిందంటే ఓన్ బ్లాక్ చైన్ అనేది ఈ మంత్‌లోనే లాంచ్ చేయబోతున్నారు. జూన్ మంత్‌లోనే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకనే వీళ్ళు ఈ ప్రైస్ అనేది మూవ్‌మెంట్ అనేది ఇంత హెవీగా జరిగిందనమాట. సేమ్ ఇలాగే ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి. ఒకటి ఐస్. ఇప్పుడు ఇక్కడ రూ. 10 దగ్గరే ఉంది కదండీ! చీప్‌గా కనిపిస్తుంది కదా మనకి. సో, ఇది $1 రీచ్ అవ్వడానికి జస్ట్ ఆన్‌లైన్ ప్లస్ రూమర్ అనౌన్స్ చేసినందుకే చూసారుగా ప్రైస్ 10% మూవ్ అయింది. జస్ట్ రూమర్ చూపించాను కదా! జస్ట్ రూమర్ పడినందుకే 10% రైజ్ అయిందనమాట. సో, అది నిజమైతే ఖచ్చితంగా మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతది. అండ్ ఐస్ నుంచి అయాన్ కింద కన్వర్ట్ అయిపోతే ఇంకా సోషల్ మీడియా యాప్ ఏదైతే ఆన్‌లైన్ ప్లస్ ఉందో అది అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా దీని ప్రైస్ అనేది మూవ్ అవ్వడానికి అవర్స్ కూడా పట్టొచ్చు. జస్ట్ డేస్‌లో పెరగొచ్చు లేదా అవర్స్‌లో పెరగొచ్చు. సో, ఇది ఎంతనా
ఇది అంతా నా రీసెర్చ్‌లో నేను అనుకుంటున్న విషయాలు మాత్రమే. మీరు కూడా ఓన్‌గా రీసెర్చ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని రూ. 10 దగ్గర చూస్తున్నాం. రూ. 10 దగ్గర చూసినాక రేపొద్దున రూ. 100 అంటే మనం కొనలేం. ఖచ్చితంగా కొనలేం. ఎందుకంటే ఇప్పుడు నేను 'కీటా' చూసాను. 'కీటా'ని చూసి నేను చాలా లూజ్ అయినట్టు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ టైంలో నేను యాక్చువల్‌గా పేరు విన్నాను. బట్ నేను ప్రాజెక్ట్ ఏంటి అనేది వెళ్ళలేదు ఇన్ డెప్త్‌గా. వెళ్ళుంటే ఈ పాటికి వేరేగా ఉంది స్టోరీ. సో, జస్ట్ పేరు విన్నాను అంతే. జస్ట్ అప్పుడు అఫీషియల్‌గా ఏముండేది కాదు అప్పుడు. ఓన్లీ ఒక టెక్స్ట్‌లో మాత్రమే లిస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ ఎక్స్‌చేంజ్‌లో కూడా లిస్ట్ చేశాడు. సో, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. సో, ఇప్పుడు ఐస్ కూడా అదే ప్రైస్‌లో ఉంది మనకి. సో, ఐస్ కూడా $1 వెళ్ళడం అనేది పెద్ద కష్టమైతే కాదు నా దృష్టిలో. ఎందుకంటే సోషల్ మీడియా అందులోని ఆహ్, ది బెస్ట్ ఆహ్, ఫీచర్స్ ఉన్నాయి. సోషల్ మీడియా అంటే ఉట్టి సోషల్ మీడియా కాదు. అందులో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో మీకు ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, ఎవరు అయితే నెగ్లెక్ట్ చేసుకోకండి. అండ్ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది చూడండి. ఇది సీఎస్ కాయిన్ మెటావేల్. ఇది బయింగ్ జోన్‌లో కరెక్ట్‌గా బయింగ్ జోన్ దగ్గరికి వచ్చిందండి. సో, దీనికి థర్డ్ ఇయర్ అనౌన్స్‌మెంట్ పడతది. అంటే ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతదనమాట. 29థ్ జూన్‌కి. సో, వీళ్ళు రోడ్ మ్యాప్‌లో ఆల్రెడీ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ టైర్ 1 సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ చేస్తామని క్లియర్‌గా చెప్పారు. సో, అవి కూడా వీళ్ళు ఈ 29థ్‌కి ముందే లిస్ట్ చేయడానికి ప్లానింగ్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఫోర్కింగ్ అని అంటే ఓల్డ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూ కాయిన్స్‌గా కన్వర్ట్ చేసి వీళ్ళ హోల్డర్స్‌కి అనేది ఇవ్వడానికి ఆల్రెడీ ఫోర్కింగ్ కంప్లీట్ అయింది. సో, ఆ ఫోర్కింగ్ కంప్లీట్ అయినప్పుడు ఎవరైనా ఇన్‌కేస్ అమ్మి డంప్ చేస్తారేమో అన్న దాన్ని వాళ్ళు ఆహ్, ఏంటంటే నెట్ ఆఫ్ చేయడానికి సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌ని ముందుగానే వాళ్ళు లిస్ట్ చేస్తే వాళ్ళు కూడా అమ్ముకోరు కదండీ. ఇప్పుడు ప్రైస్ అనేది డెవలపర్ ఎంత పెట్టాడు? $20,000 పెట్టాడు లాంగ్ రన్‌లో 5 ఇయర్స్‌కి. సో, ఈ ఈ ఎవరైతే వీళ్ళు నిజంగా తెలివైన వాళ్ళైతే వాళ్ళ కాయిన్స్‌ని అమ్ముకోరు. అంతే కదా! తెలివి తక్కువోళ్ళు ఎలాగో అమ్మేసుకుంటారు. అది వేరే విషయం. బట్ తెలివైన వాళ్ళు ఎవరైనా సరే సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో పడాక అమ్మరు. సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో పడాక ప్రైస్ పీక్‌కెళ్ళినప్పుడు మాత్రమే అమ్ముతారు. అంటే $100, $200 అలా ఎళ్ళినప్పుడు షార్ట్ టర్మ్‌లో కొంత అమ్ముకుంటారు. లాంగ్ టర్మ్‌లో ఆయన చెప్పిన ప్రైస్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. సో, ఇలాగా ఈ 3 కూడా మన లైఫ్‌ని చేంజ్ చేసేంత పొటెన్షియల్ ఇంకా ఇక్కడి నుంచి చూసుకున్నా మనకి ఈ 3 ప్రాజెక్ట్స్‌లో ఈక్వల్‌గా ఉంది. ఓకే. సో, ఈ 3 ప్రాజెక్ట్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే మీకు సీఎస్ అనేది ఒక ఆప్షన్ ఉంది. సీఎస్‌లో ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? టీ&ఎస్ రెఫరల్ ప్రోగ్రామ్‌లో మీరు మీకు చూపించాను కదండీ ప్రీవియస్ వీడియోలో. సో, ఇక్కడ మీకు చూపించాను కదండీ లాస్ట్ వీడియోలో జస్ట్ బేసిక్ ప్యాకేజ్. అంటే టీ&ఎస్ ప్రోగ్రామ్‌లో లెవెల్ 1 కొనుక్కోండి. 5 కాయిన్స్ కొనుక్కోండి. కొనుక్కొని రిఫరల్ చేసుకోండి. కాయిన్స్ కూడా హోల్డ్ చేసుకోండి. అండ్ రిఫరల్ చేసుకోండి. దీనివల్ల వచ్చిన ప్రాఫిట్‌ని మీరు ఇలా ఈ మూడే పోర్ట్‌ఫోలియో అనుకోండి. ఎగ్జాంపుల్ ఈ 3 కాయిన్స్‌ని మీరు టార్గెట్ చేసుకోండి. ఈ 3 కాయిన్స్‌ని మీరు టార్గెట్ చేసుకోండి. సీఎస్ కాయిన్స్ అలాగా 5 కొనుక్కున్నారు. సో, టీ&ఎస్ ప్రోగ్రామ్‌లో మీరు $12 పెట్టి రిజిస్టర్ అయ్యారనుకోండి. దాని నుంచి మీరు రిఫరల్ చేసుకుంటూ పోయారనుకోండి. అక్కడి నుంచి వచ్చిన డబ్బులతో మీరు ఈ కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఐస్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. అలాగే సీఎస్ కాయిన్స్ కూడా మీరు యావరేజ్ చేసుకుంటూ ఇవి ఎలాగా లాంగ్ టర్మ్ ఖచ్చితంగా 100% ఎందుకంటే ఇది కీటా అనే ప్రాజెక్ట్ మీకు 100 బిలియన్ మార్కెట్ క్యాప్‌కెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. 100 బిలియన్ అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ చూడండి ఎంతుంది? 359 మిలియన్ మాత్రమే ఉంది. అంటే 1 బిలియన్ కూడా కాదు. అంటే ఇక్కడ నుంచి 100x పాసిబిలిటీ ఉంది. అలాగే సీఎస్ 1 బిలియన్ మాత్రమే ఉంది. ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ 1 బిలియన్ ఉంది. కానీ ఈయన ఎవరైతే డెవలపర్ చెప్పారో ఎందుకంటే ఎకోసిస్టమ్ కూడా చాలా పెద్దదండి వీళ్ళది. ఆయన చెప్పిన ప్రైస్ పాసిబిలిటీ అయితే ఉంది. లేకపోవడం లేదు. బట్ నేను పెట్టుకున్న టార్గెట్ అట్‌లీస్ట్ $4,000 అంటే ఇథీరియం రీచ్ అవుతదని. సో, ఇథీరియం మార్కెట్ క్యాప్ ఎంత? ఇథీరియం ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ చూడండి ఆల్మోస్ట్ 307 బిలియన్. అంటే ఇక్కడ నుంచి మీకు 1 బిలియన్ ఉంది కదా! 300x అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి 300 టైమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో, నెక్స్ట్ ఐస్ జస్ట్ మార్కెట్ క్యాప్ చూడండి 37 మిలియన్ మాత్రమే. కానీ 37 మిలియన్ మాత్రమే. దీని మార్కెట్ క్యాప్ దీని సప్లై అనేది డిఫ్లేషనరీ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో, ఈ కాయిన్స్ అన్నీ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు 6 బిలియన్ సప్లై ఉన్నదాన్ని జస్ట్ మిలియన్స్‌లోకి తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్ అన్నమాట. వీళ్ళ ఆన్‌లైన్ ప్లస్ ఏదైతే ఉందో అది యాప్ యూజ్ చేస్తున్న కొలది కాయిన్స్ అనేది సప్లై అనేది తగ్గిపోతది. సో, ఖచ్చితంగా నా టార్గెట్ మినిమమ్ టార్గెట్ $1 అంటే సారీ 1 బిలియన్
మాక్సిమం 30 బిలియన్ అలా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఎక్కడి నుంచి చూసుకున్నా మీకు 100x అయితే ఖచ్చితంగా ఉంటదనమాట. సో, అలాగా మనకి ఈ 3 ప్రాజెక్టులని బ్యాలెన్స్ చేసుకొని మీరు ఈ 3 ప్రాజెక్టుల మీద టార్గెట్ చేసినా మీరు ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో, ఈ విన్ ఈ ఈ ఇందులో చాలా మందికి క్యాపిటల్ ఇష్యూ ఉంది. ఇప్పుడు నాకు కూడా క్యాపిటల్ ఇష్యూ ఉంటది. చాలా మందికి క్యాపిటల్ ఇష్యూ ఉంటది. సో, ఈ క్యాపిటల్ ఇష్యూని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు విత్ టీ&ఎస్ అనే ప్రోగ్రామ్‌తోని. ఈ టీ&ఎస్ అనే ప్రోగ్రామ్ అద్భుతంగా ఉందండి నిజంగా. నాకు ఆల్రెడీ ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అది మనకి విత్‌డ్రాల్ అనేది ఎవరు కొట్టాల్సిన అవసరం లేదనమాట. అది డైరెక్ట్‌గా వచ్చి మన వాలెట్‌లో పడిపోతుందనమాట. సో, అది నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. సో, మీరు కూడా ట్రై చేసుకోండి. క్యాపిటల్ ఎవరైతే లేదో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకొని ఇలా మంచి ప్రాజెక్ట్‌లోకి డైవర్ట్ చేసుకోండి. ఉన్న కాయిన్స్‌ని అయితే ఉన్న ఆపర్చునిటీస్ అయితే సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం జస్ట్ ఓవర్ ద లైన్ ఒక 1 ఇయర్ లోపు మనం ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్‌లో మనం హిట్ అయినా సరే ఆ ప్రాజెక్ట్‌లో వచ్చిన ప్రాఫిట్‌తో మిగతా కాయిన్స్ అన్నీ మనం కొనుక్కోవచ్చు. ఈవెన్ బిట్‌కాయిన్ కూడా కొనుక్కునే ఛాన్స్ ఉంది. సో, ఇది నేను అప్లై చేసే స్ట్రాటజీ. సో, ఇది మీకు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఇలాగే నేను గ్రోత్ అయితే నాతో పాటు ఒక 10 మంది ఫాలో అయినా చాలు నాకు. వాళ్ళు గ్రోత్ అవ్వాలి అన్నదే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఈ కాయిన్స్‌లో ఎంతెంత ఇన్వెస్ట్ చేశానో. సో, వాటిని నేను పూర్తిగా నేను పూర్తిగా అగ్రీ అయ్యాను. ఎందుకంటే నాకు ప్రాఫిట్ 100x వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. పెట్టిన పెట్టుబడికి పోయినా నేను పెద్దగా బాధపడను. సో, అలా ఆ ఉద్దేశంతోనే నేను వీటిని ఇన్వెస్ట్ చేశాను. సో, ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఆనందపడిపోకూడదు. అలాగే లాస్ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. అలాంటి మనీని మాత్రమే పెట్టాలి. ఓకే. అంతేగాని అప్పులు చేసి ఇలాంటి ఏ క్రిప్టోలో ఇదే కాదు. బిట్‌కాయిన్‌లో కూడా ఈవెన్ బిట్‌కాయిన్‌లో కూడా అప్పులు చేసి పెట్టకూడదు. ఎందుకంటే ఇది క్రిప్టో మార్కెట్ హైలీ వాలటైల్ అండ్ అన్‌రెగ్యులేటెడ్. ఇంకా రెగ్యులేషన్ అనేది లేదు ఇండియాలో. ఓకే. సో, ఇది మాత్రం అర్థం చేసుకోండి. సో, ఇప్పుడు ఐస్ కాయిన్ ఎలా కొనాలి? ఎలా హోల్డ్ చేసుకోవాలి లాంగ్ టర్మ్‌కి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏ కాయిన్ అయినా మనం కొనాలి అనుకునే ముందు ఫస్ట్ మనం కాయిన్ గీకో అనే దానికి ఇక్కడ కనిపిస్తుంది కదండీ గ్రీన్ కలర్‌లో. ఆ కాయిన్ గీకో అనేది కాయిన్ ట్రాకర్ అనమాట. అక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ కోసమైనా మీరు వెతికినా దొరుకుతది. సో, అక్కడ టైప్ చేయండి ఐస్. సో, అలా టైప్ చేయడం వల్ల మీకేమవుతదంటే కాయిన్ అనేది లిస్ట్ అయిందా లేదా అని తెలుస్తది ఫస్ట్. తర్వాత ఇక్కడ మీకు మార్కెట్స్ అని ఉంది కదా. సో, అక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ కాయిన్ ఏ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయింది అనేది మీకు విషయం తెలుస్తది. సో, బిట్‌గెట్‌లో ఉంది, గేట్.ఐఓలో ఉంది. సో, ఆల్మోస్ట్ అన్ని ఎక్స్‌చేంజ్‌ల్లో ఉందండి. పెద్ద ఎక్స్‌చేంజెస్ తప్ప. బినాన్స్, బైబిట్ తర్వాత కాయిన్ బేస్ తప్ప మిగతా అన్ని ఎక్స్‌చేంజెస్‌లో ఉంది. ఓకే. సో, నేను వాడుతున్న ఈ కాయిన్ నేను వాడుతున్నా. అలాగే డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ పాన్‌కేక్ స్వాప్‌లో కూడా ఉంది. సో, నేను ఈ కాయిన్‌ని ఎలా కొన్నాను అన్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా దగ్గర చూడండి కాయిన్ డీసీఎక్స్ ఉంది, బిట్‌గెట్ ఉంది అండ్ బింగెక్స్ ఉంది. అలాగే ట్రస్ట్ వాలెట్‌లో కూడా నేను హోల్డ్ చేస్తున్నాననమాట. సో, కాయిన్ ఫస్ట్ సింపుల్‌గా మన వాళ్ళకి అర్థం కావడం కోసం నేను కాయిన్ డీసీఎక్స్‌ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కాయిన్ డీసీఎక్స్‌లో ఐఎన్ఆర్‌తో కొనేసి ఐఎన్ఆర్‌తో సేల్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్‌గా. అంటే వీళ్ళకి ఈ వాలెట్లు, ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ ఎవరైతే కన్‌ఫ్యూజ్ అవుతారు, మాకు అవి తెలీదు అనుకున్న వాళ్ళు సింపుల్‌గా కాయిన్ డీసీఎక్స్‌కెళ్ళి కాయిన్ డీసీఎక్స్ నేను వీటన్నిటికీ కూడా లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, మీరు ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. లింక్ ద్వారా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని, యాప్ డౌన్లోడ్ చేసుకొని, అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు వెంటనే రిజిస్టర్ అయ్యి జస్ట్ ఏం లేదండి మీ ఆధార్ ఇచ్చి మీరు ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఆధార్ ఇచ్చి ఒక ఓటీపీ వస్తుంది అండ్ ఒక సెల్ఫీ అడుగుతుంది అంతే. వెరిఫికేషన్ చేసుకుంటే మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఐఎన్ఆర్ మీ ఫోన్పే నుంచి కానీ నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ జస్ట్ నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా మీరు డిపాజిట్ చేసుకొని ఏ కాయిన్ కావాలితే ఆ కాయిన్ కొనుక్కోవచ్చు. ఓకే. ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా. ఓకే. సో, మీరు డిపాజిట్ చేసినాక మీరు బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నాక మీకు ఇలాగ వస్తుంది. సో, అది కూడా మీకు కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను వేరే వీడియోలో అయినా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అన్నీ చెప్పుకుంటే మనకి వీడియో అనేది లెంత్ అయిపోతుంది కదండి. సో, అది. సో, ఇక్కడ ఐఎన్ఆర్ అనేది ఉంది కదా. సో, ఇక్కడ వెళ్ళి యాడ్ అని కొట్టండి. యాడ్ అని కొడితే మీకు ఎంత అమౌంట్ అనేది వస్తుంది. సో, మీరు ఇక్కడ మినిమం 150 రూపీస్ 100 నుంచి కూడా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ జస్ట్ మీరు ఫోన్పే నుంచి చేయాలి. కాకపోతే ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఇస్తే అవి బ్లాక్ అయిపోతాయి అనమాట. మళ్ళీ వెనక్కి రావడానికి రీఫండ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. సో,
ఇలాగా మీరు డిపాజిట్ చేసుకున్నాక మీకు ఇక్కడ మార్కెట్స్ అని ఉంది కదా, ఈ మార్కెట్స్‌లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్‌లో మీకు కావాల్సిన కాయిన్ ఇలాగ సెర్చ్ చేసుకొని బై, సెల్. బై అయితే మీరు బై కొట్టండి. లేదు మీకు అనుకున్న ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్ కొట్టేసేయండి. అంతే, సింపుల్ అనమాట. ఇంకా వేరే డైరెక్ట్‌గా అప్పుడు కాయిన్స్ అన్నీ కూడా మీకు యూఎస్‌డిటీ కింద కన్వర్ట్ అయిపోతాయి. యూఎస్‌డిటీ కింద కన్వర్ట్ అయిపోయి మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ విత్‌డ్రా ఐఎన్ఆర్ కొట్టేస్తే మీకు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్ అనేది వచ్చి పడిపోతుంది అనమాట. ఓకే, సో సింపుల్ ప్రాసెస్ అండి. బిగినర్స్ కోసం ఇది యూస్ చేయండి. బట్ ఏ ఎక్స్చేంజ్లో కూడా ఎక్కువ అమౌంట్ పెట్టొద్దు, కొంచెం 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 పెట్టండి. నేను కూడా నా స్ట్రాటజీ కూడా అదే. చూడండి ఇక్కడ మీకు నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 6591 అంటే 6500 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో పెట్టాను. అలాగే బైబిట్ బిట్గెట్, ఇందులో ఆల్మోస్ట్ 10,000 కాయిన్స్ ఉన్నాయి. సో అదొక 6, ఇదొక 10, 16,000. ఓకే, అలాగే ఇవన్నీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండి. సో ఇవి మీరు కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఐఎన్ఆర్తో డిపాజిట్ చేయలేము. యూఎస్డిటీ లోకల్ డీలర్స్ దగ్గర కొనుక్కొని ఇక్కడ డిపాజిట్ చేసుకుని దాని నుంచి కొనుక్కోవచ్చు అనమాట. సో అలాగే మీకు ఇక్కడ ఐస్ కాయిన్స్ 12,000 ఉన్నాయి. ఓకే, సో అలాగే నా పోర్ట్ఫోలియో. అలాగే ఇంకా ట్రస్ట్ వాలెట్ ఉంది. ట్రస్ట్ వాలెట్లో మీకు ఆల్మోస్ట్ ట్రస్ట్ వాలెట్. సో ట్రస్ట్ వాలెట్లో కూడా నేను ఆల్మోస్ట్ 11,000 కాయిన్స్ హోల్డ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నాకు 10 అనుకోండి, 30. సో ఆల్మోస్ట్ 40,000 దగ్గరలో ఉన్నాను. నా టార్గెట్ 50,000. సో 50,000 రీచ్ అవ్వగానే నేను ఇంకా ఆపేస్తాను అనమాట. సో అలాగే సిఎస్ కాయిన్ 1000 పెట్టుకున్నాను. అలాగే 1000 కాయిన్స్ టార్గెట్ పెట్టుకున్నాను. అలాగే రూబీ కాయిన్స్ 10,000 కాయిన్స్ పెట్టుకున్నాను టార్గెట్. సిద్రా కాయిన్స్ 10,000 కాయిన్స్ టార్గెట్ పెట్టుకున్నాను. అలాగే కీటా కాయిన్స్ కూడా 1000 కాయిన్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నాను. సో అలాగా ఒక్కొక్క కాయిన్కి నేను దాని పాసిబిలిటీ బట్టి నేనైతే టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. ఎందుకు అంటే కొడితే కుంభస్థలమే కొట్టాలి. సో నేనైతే డిసైడ్ అయిపోయాను. అందుకనే నేను ఉన్నంత వరకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు నేను ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అలాగే ఈ సిఎన్ఎస్ ఏదైతే టీఎన్ఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానివల్ల మంచి యూజ్ ఉందండి. ఖచ్చితంగా మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటే మీరు కూడా నాకన్నా బెటర్ పోర్ట్ఫోలియో మీరు రెడీ చేసుకోగలరు. సో చేసుకొని రెడీగా అయితే ఉండండి. కొడదాం, ఖచ్చితంగా గట్టిగా కొడదాం ఈ ఇయర్లో. ఎందుకంటే ఈ ఇయర్లోనే ఇవన్నీ కూడా మనం అనుకున్నవన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి అచీవ్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే 99% ఉంది. సో ఆ 1% రిస్క్ అనేది ఉంటుంది. బట్ దాన్ని హ్యాండిల్ చేయగలిగేంత వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, దయచేసి చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. సిఎస్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేదు, ఇంకా టీఎన్ఎస్ అనే ప్రోగ్రాంలో ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. చాలామంది జాయిన్ అవుతున్నారు. సో జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుంది, ఇందాక మీకు చెప్పినట్టు. సో ఇమీడియట్గా ఎవరికైనా జాయిన్ అవ్వాలి అనిపిస్తే వెంటనే నాకు మెసేజ్ చేయండి. ఇలాగా నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను అని పెడితే చాలు, నేను ఫ్రీ టైంలో మీకు కాల్ చేసి టోకెన్ పాకెట్ యాప్ డౌన్లోడ్ చేసే దగ్గర నుంచి మీకు పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసి కాయిన్స్ కొనిపెట్టి మీకు చెప్తాను. మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వీడియో రూపంలో చెప్తాను. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచుతాను. సో మీ డౌన్లైన్ వాళ్ళకు కూడా మీరు జస్ట్ ఆ వీడియోస్ ఫార్వర్డ్ చేసుకున్నా చాలు, మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, సో ఇదండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏం కావాల్సినా సరే, ఏ వీడియో కావాలన్నా సరే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో దట్ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత కంటెంట్ మీకు బయట ఎవరు చెప్పరండి. సో చెప్పిన దాన్ని అందరికీ మీరు షేర్ చేస్తేనే మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం. సో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.